ఇవాళ సమాజంలో ఒకవైపు చూస్తూ ఉంటే కోట్లకు పడగెత్తిన వాళ్ళు ఉంటారు. కార్పొరేట్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఒకప్పుడు 20,000కి నెల జీతం 20,000 ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ నెల జీతం 3 లక్షలు ఉండేవాళ్ళు, 4 లక్షలు ఉండేవాళ్ళు, 5 లక్షలు ఉండేవాళ్ళు కూడా ఉంటారు. అంటే మానవ జీవితంలో ఆర్థిక మార్పు జరిగింది. కానీ ఆర్థిక మార్పు జరిగినంత వేగంగా మనిషి నమ్మకాల్లో మార్పు జరగదు, మనిషి ఆచారాల్లో మార్పు జరగదు. ఉదాహరణకి ఒక రైతు కొత్త ఎడ్ల బండి కొనుకొచ్చుకున్నాడు అనుకోండి. కొత్త ఎడ్ల బండి కొనుకొచ్చుకున్న రైతు ఆ ఎడ్ల బండిని గ్రామ దేవత దగ్గరికి తీసుకెళ్లి ఒక కోడి పుంజును తీసుకొచ్చి ఆ కోడి పుంజును కోసి ఆ ఎడ్ల బండి ముందు బలిచ్చి ఆ గ్రామ దేవత దగ్గర పెట్టడం అనేది ఒక విశ్వాసం, ఒక నమ్మకం. అట్లే ఒక 3 కోట్లు పెట్టి ఆడి కారు కొన్నారనుకోండి, బెంజి కారు కొన్నారనుకోండి. 3 కోట్లు పెట్టి ఆడి కారు బెంజి కారు కొన్నటువంటి ఒక మనిషి ఈ ఆడి బెంజి కారును నేరుగా జూబిలీహిల్స్ లో ఉన్న పెద్దమ్మ గుడి దగ్గరికి తీసుకెళ్తాడు. ఈయన ఆర్థిక స్థితి చూస్తే 3 కోట్లు పెట్టి కొన్నాడు, ఆర్థిక స్థితి మారింది, కానీ తన ఆచారం, తన నమ్మకం మాత్రం మారలేదు. ఆ నమ్మకం ఎక్కడి వరకు ఉన్నది? టెక్నాలజీ పరంగా తయారైన కారుకు అదే పెట్టుబడిదారుడు అన్ని కోట్ల డబ్బు పెట్టాడు. అన్ని కోట్ల డబ్బు పెట్టి కొన్నటువంటి వాడు ఒక ఇంజనీర్ కావచ్చు, ఒక ఫిజిక్స్ లెక్చరర్ కావచ్చు, ఒక ప్రొఫెసర్ కావచ్చు, ఒక పెట్టుబడిదారుడు కావచ్చు, ధనవంతుడు కావచ్చు. ప్రపంచంలో సైన్స్ చదువుకున్న వాడు ఆచారాల నమ్మకాల విషయానికి వచ్చేసరికి ఎక్కడికి వెళ్తున్నారంటే మళ్ళా తిరిగి సంస్కృతిలో భాగమైన మూఢ విశ్వాసాల వైపు వెళ్తూ. ఇవాళ కాళ్ళకి నల్ల దారాలు కట్టుకొని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని మనం వెతికి చూస్తే ఎంతమంది కనిపిస్తారు? ఈ కోట్ల మంది ప్రజల్లో నల్ల దారాలు కట్టుకొని వారు ప్రతి ఒక్కరు కాలుకు నల్ల దారం కట్టుకునే ఒక విశ్వాసం ఎందుకు వచ్చింది? మీరు కార్పొరేట్ కంపెనీలోకి వెళ్ళి చూసినా, ప్రొఫెసర్ల దగ్గరికి వెళ్ళి చూసినా కాళ్లకు నల్ల దారాలు వచ్చాయి. ఇది ఈ కాలకు నమ్మకం. ఇది సంస్కృతిలో భాగంగా వ్యక్తం అవుతున్నది. సంస్కృతి మనిషి చైతన్యాన్ని, పట్టుదలను అత్యున్న స్థాయికి తీసుకెళ్లగలదు. ఒక్కొక్కసారి అది అణిచివేయగలదు, అది మూఢ విశ్వాసంలోకి తీసుకెళ్లగలదు. దానితో పాటు సంస్కృతి ఏం చేస్తుంది? మనిషి చైతన్యాన్ని, పట్టుదలని చాలా ఉన్నత స్థాయికి కూడా తీసుకెళ్లగలదు. భూస్వామ్యాన్ని బద్దలు కొట్టగలదు, పెట్టుబడిదారి విధానాన్ని బద్దలు కొట్టగలదు, ఓడించగలదు, విప్లవాన్ని కూడా తీసుకురాగలదు, సమాజాన్ని మార్చగలదు. నిజంగా కూడా అది జరిగింది. అట్లా భూస్వామ్యాన్ని బద్దలు కొట్టి క్యాపిటలిజం వచ్చింది. ఆ క్యాపిటలిజం వచ్చి వ్యక్తి అనే ఒక స్వేచ్ఛను కూడా ఇచ్చింది. ఆ వ్యక్తి స్వేచ్ఛ ఫలితంగానే ప్రపంచంలో శాస్త్రవేత్తలు వచ్చారు, మేధావులు వచ్చారు, రచయితలు ఎదిగారు. అది పెట్టుబడిదారి విధానానికి అవసరం, ఆనాటి సమాజానికి అవసరం. ఆ సమాజానికి అవసరమైన పద్ధతిలో భాగంగా తనకు ముందున్న సంస్కృతి ఏం చేస్తుంది? ఒక సమాజము తనకు బలవంతంగా మారినప్పుడు, ఉత్పత్తికి ఆటంకంగా మారినప్పుడు, ఆ ఉత్పత్తి సంబంధాల్లో మార్పు తీసుకురావాల్సిన ఒక అనివార్య స్థితిని సంస్కృతి కలిగిస్తుంది, ఆ చైతన్యాన్ని కూడా ఇస్తుంది. అందుకే ప్రపంచంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరగటం, శాస్త్రవేత్తలు రావటం, ఈ భూమి బల్లపరుపుగా ఉన్నదా, ఈ భూమి గుండ్రంగా ఉన్నదా, ఈ భూమి తిరుగుతుందా, ఈ భూమి తిరగకుండా ఉందా, భూమికి ఆకాశానికి ఉన్న సంబంధం ఉందా, ఇన్ని విషయాల గురించి ఆలోచించే శాస్త్రవేత్తలు ఎదగడానికి ప్రధాన కారణం ఏమిటంటే సంస్కృతిలో భాగంగానే ఆ మనిషి చైతన్యాన్ని ఆ సంస్కృతి నిర్ణయిస్తుంది. సంస్కృతి మనుషుల ఆశయాలని, ఆకాంక్షలని అణిచివేయగలదు కూడా. మన దేశంలో కర్మ సిద్ధాంతం, మన దేశంలో వైరాగ్య సిద్ధాంతం, మోక్షకాంక్ష, ఇవన్నీ కూడా సంస్కృతిలో భాగంగానే వ్యక్తమవుతూ ఉంటాయి, ఆచార సంప్రదాయాల భాగంగా వ్యక్తమవుతూ ఉంటాయి. ఈ కర్మ సిద్ధాంతం కొన్ని ఆశలు ఉంటాయి, ఆశయాలు ఉంటాయి. ఆ ఆశలు, ఆశయాలను తీర్చుకోవడానికి వెళ్ళవలసిన మనిషి దానికోసం ఒక ఆచరణలోకి వెళ్ళాలి, ఒక పోరాటంలోకి వెళ్ళాలి, ఒక సమూహంలోకి వెళ్ళాలి, ఒక సంఘం నిర్మాణంలోకి వెళ్ళాలి, ఒక పార్టీ సిద్ధాంతంలోకి వెళ్ళాలి. వెళ్లకుండా ఏం చేస్తుందంటే కర్మ సిద్ధాంతం అనేది చెప్పి నీవు ఎదగకపోవడానికి కారణం, నీవు ఫలానా కులంలో పుట్టపోవడానికి కారణం, నీవు ధనవంతుడు కాకపోవడానికి కారణం ఏమై ఉంటుంది అంటే నీవు పోయిన జన్మలో చేసుకున్న కార్యం వలన లేదా పాపం వలన ఇవాళ నీవు ఈ జన్మ ఇట్లా పుట్టి. పంది మాంసం తిన్న వాళ్ళు పందులుగానే పుడతారు అని ఒక మత ప్రవక్త, ఒక మత పెద్ద చెప్తూ ఉన్నాడు. కోడి మాంసం తిన్న వాళ్ళు కోడిలాగానే ఆలోచిస్తారని ఒక మత పెద్ద చెప్తూ ఉన్నాడు. ఇది 2024లో చెప్తూ ఉన్నాడు. 1915లోనో లేదో 1850లోనో లేకపోతే 1700 కాలం సంగతి చెప్పండి. 2024లో ఒక మత పెద్ద ఏం చెప్తున్నాడు? ఆ మత పెద్ద దగ్గరికి కొన్ని లక్షల మంది రోజు వెళుతూ ఉంటారు. హైదరాబాద్కి 20 కిలోమీటర్ల దూరంలో ఆశ్రమాన్ని నెలకొల్పుకున్న మత పెద్ద పంది మాంసం తింటే పందులాగా ఆలోచిస్తారు, కోడి మాంసం తింటే కోడులాగా ఆలోచిస్తారు, ఎద్దు మాంసం తింటే ఎద్దులాగా ఆలోచిస్తారు, బర్రె మాంసం తింటే బర్రెలాగా ఆలోచిస్తారు అని అంటూ ఉన్నా. అంటే ఆ మనుషులు మీరెక్కడ పుట్టారో, మీరు పుట్టిన స్థాయిని బట్టి మీకుండే విశ్వాసం, నమ్మకం అది ఎక్కడి నుంచి వచ్చిందంటే నీవు పూర్వ జన్మలో చేసుకున్న పాప కార్యం వలన నీవు ఇక్కడ పుట్టావు కనుక నీవు అక్కడనే ఉండాలి. దాన్ని దాటడానికి వీలు లేకుండా
అంటే ఏ సంఖ్యలు అయితే మనం ముందున్నాయో ఆ సంఖ్యలను దాటడానికి వీలు లేకుండా ఒక భావజాలాన్ని అది ప్రచారం చేస్తుంది. అది కూడా సంస్కృతిలో భాగంగా నడుస్తుంది. సంస్కృతి సామాజికులైన మనుషుల వ్యవహారం, మనందరి వ్యవహారం ఇది. సంస్కృతి అనేది ఏ ఒక్కరికో సంబంధించింది కాదు కదా. మన దైనందిన జీవితంలో, మన నమ్మకాల్లో, ఆలోచనలో, విశ్వాసాల్లో, అభిరుచుల్లో అది వ్యక్తం అవుతూ ఉంటుంది రోజు. అట్లా వ్యక్తమయ్యే క్రమంలో ఆధిపత్య వర్గాలు ఒక అర్థాన్ని, ఒక విషయానికి ఒక అర్థాన్ని ఇస్తాయి. ఆ అర్థాలని ఇచ్చి సాంస్కృతిక ఆధిక్యతగా అవి ప్రచారంలో పెడతాయి. ఏదైనా ఒక పదానికి ఒక అర్థాన్ని ఇచ్చారనుకోండి, ఆ పదానికి ఆ అర్థం ఎందుకు ఇచ్చారు, ఇది నా కర్మ అనే వాళ్ళు కూడా చాలా మంది మనకు కనిపిస్తూ ఉంటారు. ఆధిపత్య వర్గాలు ఒక అర్థాన్ని ఇచ్చేటప్పుడు ఆ ఆధిక్యతని నెలకొల్పడం కోసం ఒక్కొక్క దానికి అర్థాన్ని రూఢి చేసి ప్రచారం చేస్తూ ఉంటాయి. పసుపు రంగు, ఇది పసుపు రంగు. పసుపు అనేటటువంటిది మన ఆహార పదార్థాల్లో భాగంగా, ఉత్పత్తిలో భాగంగా, ఉత్పత్తి శక్తులు క్రియేట్ చేసింది. వ్యవసాయంలో భాగంగా వచ్చినటువంటి అది ఒక పంట, ఆహారంలో వేసుకునే ఒక వస్తువు, లేదా శరీరానికి గాయమైన ఇంకేదైనా ఉపయోగించుకునే ఒక మందు. కానీ ఈ పసుపు రంగుకు శుభ సూచకం అనేది ఎవడు పెట్టాడు, ఎక్కడి నుంచి వచ్చి? పసుపు ఎందుకు? వివిధ కార్యకలాపాల్లో కాళ్ళకు పసుపు పెట్టుకోవడం, చేతులకు పసుపు పెట్టుకోవటం, లేదా ముఖానికి పసుపు పెట్టుకోవటం అనేది ఎందుకు? ఇది శుభ సూచకం అని ఎవడు సూచించాడు ఈ అర్థాన్ని? అంటే ఆధిపత్య వర్గాలు ఆయా సందర్భాల్లో కొన్ని పదాలకి అర్థాలు నిర్ణయించి సంస్కృతిలో భాగంగా మన జీవితంలోకి తీసుకొస్తాయి. కాషాయ రంగు ఉన్నది, అది వైరాగ్యానికి. రంగులంటే ప్రపంచంలో, ప్రకృతిలో కనిపించే రంగులు ఇవన్నీ. ఒక ప్రాకృతిక సౌందర్యం. కవిత్వం రాసే వాళ్ళకి అది ఒక అందమైన కవి సమయం. ఈ అందమైన కవి సమయానికి లేని అర్థాలని కల్పించి ఆ అర్థాల ప్రకారం సమాజంలో మనం అనువర్తించేటట్లు, మనం ప్రవర్తించేటట్లు చేశారు. కాషాయం అనగానే వైరాగ్యానికి, సన్యాసులకి సంకేతంగా ఎవరు చెప్పారు, ఎందుకు చెప్పారు? నలుపు అనే అర్థం, నలుపు అనే ఆ కలర్ చెప్పగానే ఇది అశుభం. ఎవరు చెప్పారు అశుభం అని? మరి ఈ అశుభమైనప్పుడు ఏ ఏ సందర్భాలు ఎందుకు ఉపయోగిస్తున్నారు? ఎరుపు అనగానే మార్పుకు సంకేతం, లేదా ఇవాల్టి అర్థంలో ఇప్పుడు కాషాయ రంగు అంటే అభివృద్ధికి సూచకంగా మారిపోయింది. ఏ అర్థాన్ని ఇచ్చారు కాషాయానికి? అందరూ బుద్ధుడిలాగా అందరూ మారిపోతే ఈ సమాజ ఉత్పత్తి ఏం కాను అని ఒక ప్రశ్న వచ్చింది మనకి. బుద్ధుడు సమాజం ముందుకు నడవడానికి ఒక ప్రయత్నం చేశాడు ఆ కాలంలో, అంతవరకు చాలా గొప్పగా ఉంది. కానీ అందరూ సన్యాసులు అయిపోతే మరి సమాజ ఉత్పత్తి ఏం కావాలి, ఉత్పత్తి శక్తులు ఏం కావాలి, ఉత్పత్తి సంబంధాలు ఏం కావాలి, సమాజాన్ని ముందుకు నడిపే వాళ్ళు ఎవరు అని మనం గతితార్కిక పద్ధతిలో బుద్ధుని కూడా అంచనా వేస్తాం. అట్లే వివేకానందుని కూడా అంచనా వేస్తాం. ఇవాళ అదే కాషాయ రంగు ఒక అర్థాన్ని రూఢి చేస్తూ ఉన్నారు. ఏం అర్థాన్ని రూఢి చేస్తున్నారు? మీరు ఏ కలర్ చూడండి, రెడ్ కలర్ ను కూడా మెల్లగా దాన్ని కాషాయ రంగులోకి మార్చేస్తూ ఉన్నారు. మార్చేసి అభివృద్ధిని ఎవరైతే కాంక్షిస్తారో, భారతదేశ అభివృద్ధిని ఎవరైతే కోరుకుంటారో వారు బీజేపీలో ఉన్నట్లు, వారు ఆర్ఎస్ఎస్ లో ఉన్నట్లు, ఈ ఆర్ఎస్ఎస్ లో బీజేపీలో లేకపోతే మీరు ఈ దేశానికి వ్యతిరేకులు, ఈ భారతదేశ అభివృద్ధిని కోరుకోవటం లేదు అనే స్థితి వరకు ఆ పదానికి అర్థాన్ని తీసుకొచ్చారు. ఎరుపు అంటే ప్రమాదానికి సంకేతంగా మార్చేసి, ఎరుపు అంటే భయం భయం, పసిపిల్లలు వారికన్నా నయం నయం అని మా సుబ్బారావు పాణిగ్రాహి రాసినటువంటిది. ఈ ఎరుపు అంటే ప్రమాదం కాదు, అపాయం కాదు. ఎరుపు అంటే అపాయాలన్నిటిని తీర్చే ఉపాయం. ఆ అర్థం పోయి ఇప్పుడు కొత్త అర్థాన్ని రూఢి చేసే ప్రయత్నం చేస్తున్నారు.